హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు ఏందో చూద్దాం. ఆ, ముందుగా వచ్చేసి దిశలో ఈరోజు ఉన్న వార్త ఏంటంటే మెయిన్ వార్త పార్లమెంటులో కలకలం. కలర్స్ స్మోక్ వదిలి హల్చల్, 5 నిందితుల అరెస్ట్, పరారులో మరొకరు. దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. 22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రదాడి, 5 దుండగుల దుశ్చర్య, పరుగులు తీసిన ఎంపీలంట. పార్లమెంటులో స్మోక్ బాంబ్ అనేది కలకలం రేపిందని చెప్పేసి నేను ఒక వార్తను చూసినాం. అదే ఈరోజు ఇదైంది. మొత్తానికైతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది యొక్క విఫలం, అంటే వాళ్ళు ఏ రకంగా సెక్యూరిటీ అంతగా లేదు, ఎవరైనా లోపలికి వచ్చి రకంగా చేయొచ్చు అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. పార్లమెంట్లో 2 దుండగులు హల్చల్ సృష్టించారు. కలర్స్ స్మోక్ వదిలి భయభ్రాంతులకు గురి చేశారు. బుధవారం లోక్సభ 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా సాగర్ శర్మ, మనోరంజన్ అనే 2 దుండగులు సభలోకి ప్రవేశించారు. ఒకరు టేబుల్స్ పైకి దూసుకురాగా మరొకరు ఒక రకమైన పొగ వదిలాడు. ఉద్రిక్త నడుమ సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ ఇన్సిడెంట్పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అంటే మనోళ్ళు సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందనేది అర్థమైపోతుంది. పార్లమెంటు లోపలికి వచ్చి వాడు స్మోక్ బాంబ్ వేసి అంత స్థాయికి వచ్చినట్టుగా ఏ రకమైన సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూద్దాం, 11వ పేజీలో ఉంది ఒకసారి. ఉలికిపడ్డ పార్లమెంట్, పొగగొట్టాలతో లోక్సభలోకి దూసుకొచ్చిన దుండగులు. పబ్లిక్ గ్యాలరీ నుంచి టేబుల్స్ పైకి దూకి హల్చల్, గ్యాలరీ నుంచి పొగను వదిలిన మరో వ్యక్తి. పార్లమెంటు బయట సైతం కలకలం సృష్టించిన మరో 2. 5 అరెస్టు, పరారులో మరొకరు. దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. 22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు పార్లమెంటుపై దాడి. ఇట్లా ఉంటుంది. ఎంత దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు నిలయమైన పార్లమెంటు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లోక్సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కర్ణాటకలోని మైసూర్కు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ అనే 2 దుండగులు లోక్సభలో గందరగోళం సృష్టించారు. 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా పబ్లిక్ గ్యాలరీ నుంచి ఓ దుండగుడు లోక్సభలోని టేబుల్స్ పైకి దూకగా మరో దుండగుడు గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి సభలోని ఎంపీలను భయభ్రాంతులకు గురి చేశాడు. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని నినాదాలు చేశాడు. ఈ క్రమంలో దుండగుడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా చాకచక్యంగా వ్యవహరించారు. పసుపు రంగు గ్యాస్ రిలీజ్ అవుతున్న పొగగొట్టాన్ని అతడి చేతి నుంచి లాక్కున్నారు. ఇదంతా జరుగుతుండగా ఆందోళనకు గురై కొందరు ఎంపీలు బయటకు పరుగులు తీయగా మరికొందరు దుండగుల వైపు వేగంగా వెళ్లి వారిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఉద్రిక్తత నడుమ సభను వాయిదా వేస్తున్నామంటూ స్పీకర్ ప్రకటన చేశారు. ఇది ఇట్లా ఉంటుంది మనది. పక్కా ప్రణాళిక ప్రకారం ఇదే సమయంలో పార్లమెంటు భవనం బయట హర్యానాలోని హిసార్కు చెందిన అమోల్ షిండే 25, నీలం 42 అని మరో 2 వ్యక్తులు ఆందోళనకు ప్రయత్నించారు. పసుపు, ఎరుపు రంగుల పోగొట్టాలలోని స్మోక్ని వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు లలిత్ విక్రమ్ అనే మరో 2 పేర్లు బయటకు వచ్చాయి. విక్రమ్ను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకోగా లలిత్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. దుండగులు పక్కా ప్రణాళిక, పరస్పర సమన్వయంతోనే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. నిందితులందరికీ 4 ఏళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితమే రెకీ కూడా నిర్వహించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 2001లో డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పార్లమెంట్పై ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఇది జరిగిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజున మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం గమనార్హం. ఇంతగా కట్టుదిట్టంగా ఉంది భద్రత, అంతమంది ఎంపీలకు సంబంధించింది. ఏం చేస్తున్నారో ఏమనంటేనేమో దేశం గతిని మారుస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పుకొస్తారు బీజేపీ ప్రభుత్వం. ఇట్లానా సెక్యూరిటీ ఉంచేది? ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం వార్త.
కేల్షురు నిన్న జీవన్ రెడ్డి లీజ్ వ్యవహారం సర్కార్ నజార్లో మరికొందరు. నిన్న జీవన్ రెడ్డి లీజ్ వ్యవహారం, నేడు మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లు. సర్కార్ నజార్లో మరికొందరు గులాబీ నేతలు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగంపై ఫోకస్, ప్రభుత్వ భూములు కాజేసిన ఇష్యూస్పై దృష్టి, నమోదైన కేసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. కథం ఇక ఆట మొదలెడదామా అన్న రేంజ్లో రేవంత్ సర్కారు దూసుకుపోతుండడంతో గులాబీ నేతలు గజగజ వణుకుతున్నారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ప్రస్తుత సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా గులాబీ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులు ఇందులో భాగంగానేనా అన్న చర్చ ఇప్పుడు స్టేట్ వైడ్గా సాగుతున్నది. మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజ్ వ్యవహారం పైన, నేడు మల్లారెడ్డి భూములు రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు కాగా, రేపు ఎవరి పేరు బయటకు వస్తుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. చేయాల్సిందే, తప్పున్నోని ఎవరిని వదిలిపెట్టేది లేదు, తప్పలేకపోతే ఎందుకు ఇది చేస్తారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు, గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు, భూ విక్రయాలపై వివరాలతో రండి, హెచ్ఎండి ఆఫీసర్లకు సీఎంఓ ఆదేశాలు. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు ఏర్పాటు చేయండి. సభ్యులుగా మంత్రులు, రెవెన్యూ ఆఫీసర్లు, రైతు ప్రతినిధులు, చట్టాల నిష్ణాతులు ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి పోర్టల్పై సమీక్ష, పలు అంశాలపై అధికారులకు ప్రశ్నల వర్షం. రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ధరణి పోర్టల్ లోపాలపై అధికారులు, నిపుణులు, ఉద్యోగ సంఘాలతో సమీక్ష నిర్వహించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ఉండాలని, ఇందులో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ప్రతిపాదనలు చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క దాని మీద వీళ్ళు స్పీడప్ చేస్తున్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, ఒకే నామినేషన్ దాఖలు, 111 మంది సభ్యుల మద్దతు, నేడు లాంఛనంగా ఎన్నిక. నేను తెలంగాణ సర్వీస్లోనే ఉంటా, సెంట్రల్ డిప్యుటేషన్కు అప్లై చేయలేదు, ఐఏఎస్ స్మితా సబర్వాల్ క్లారిటీ. ట్రైబల్ వర్సిటీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదించిన పార్లమెంటు, బీఆర్ఎస్ సహకరిస్తే ఎప్పుడో ప్రారంభం అయ్యేది. ఇప్పుడు చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు దీని గురించి, వాళ్ళే చెప్తున్నారు సెంట్రల్ వాళ్ళు. బీఆర్ఎస్ సహకరిస్తే ఎప్పుడు ఏర్పట్టాయి అంటే సహకరించలేరు అన్నట్టు, అవసరం లేదని. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజాభవన్లోకి డిప్యూటీ సీఎం బట్టి అధికారిక నివాసంగా కొనసాగింపు, సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ, సీఎం అధికారిక నివాసంపై రాని క్లారిటీ. కాంగ్రెస్కు 10 సీట్లు, బీఆర్ఎస్ బీజేపీలకు 3 నుంచి 5 మాత్రమే. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై టైమ్స్ నౌ సర్వే. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే తెలంగాణలో 17 స్థానాల్లో కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ బీజేపీలకు 3 నుంచి 5 సీట్ల మధ్యలోనే వస్తాయని, మజ్లిస్కు 1 సీటు వస్తుందని ప్రకటించింది. ఈ సర్వే కూడా నిజమవుతుందేమో చూడాలి మరి. వాళ్ళు దీని మీద కూడా హోప్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మంత్రుల పేషీలకు క్లియరెన్స్ మస్ట్, గత ప్రభుత్వ స్టాఫ్కు ప్లేస్మెంట్ వద్దు, సిబ్బంది పూర్వాపరాలు పరిశీలన, బీఆర్ఎస్ సంబంధాలపైన ఆరా, ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్, సీఎంఓ సెక్రటరీ షా నవాజ్ కాసిం పర్యవేక్షణ, పిఎస్ మొదలు అన్ని స్థానాల్లోనూ జాగ్రత్తలు, సీఎంఓ నుంచి అప్రూవల్ ఉండాల్సిందే. మంత్రుల పేషీ స్టాఫ్ రిక్రూట్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి పలు ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తున్నది. సిబ్బందిని ఇష్టానుసారంగా నియమించుకోవద్దని, అవినీతి ఆరోపణలు లేని వారికి ప్రయారిటీ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ఇంకేమున్నది, గుర్తుతున్నారు ఇక గట్టిగా. సరే, నెక్స్ట్ వచ్చేసి వెలుగులో ఈరోజు ఉన్న వార్తలు సేమ్ లోక్సభలో స్మోక్ అటాక్ సంబంధించిన వార్తను చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ధరణి సంగతి తేల్చేద్దాం, ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల భూములు, రికార్డులను ధరణి పేరుతో ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టడం ఏంటి? రైతుల భూ లావాదేవీలన్నీ నిర్వహిస్తున్న ఈ కంపెనీ ₹1,000 కోట్ల అప్పులు చేసి బ్యాంకులను ముంచింది. దివాలా తీసిన ఈ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు. ధరణి నిర్వహణ కోసం ఈ కంపెనీని టెర్రాసిస్ టెక్నాలజీస్
లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో 49% వాటాను 2021 నవంబర్ 25న టెరాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూపాయలు 1,275 కోట్లకు అమ్ముకుంది. ఏమీ లేని ఒక కంపెనీ వాటాను సగం అమ్మితే రూపాయలు 1000 కోట్లకు పైనే తీసుకున్నారంటే ఆ సంస్థకు ధరణి నుంచి ఎంత సొమ్ము వెళ్తున్నదో అధికారులు లెక్కలు సమర్పించాలి. రైట్, అంతే. 10 రోజుల్లో రిపోర్టు ఇవ్వండి రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గత ప్రభుత్వం లేని సమస్యలు తెచ్చి రైతులపై మోపింది. ధరణి కోసం అసలు టెండర్ పిలిచిండ్రా? నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నారు? బ్యాంకులను ముంచిన కంపెనీతో గత సర్కార్ ఒప్పందం చేసుకునుడేంది? భూ సమగ్ర సర్వే కోసం ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం. ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్కు సూచన. భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీలో మంత్రులు, అధికారులు, రెవెన్యూ ఎక్స్పర్ట్స్, రైతు ప్రతినిధులు ఉంటారని చెప్పేసి వార్తను చూస్తున్నాం. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి లేని సమస్యలు రైతులపై మోపిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ధరణి పోర్టల్ ఏ ప్రాతిపదికన రూపొందించారు? ధరణి నిర్వహణకు అసలు టెండర్ పిలిచారా? ఆ ప్రైవేట్ కంపెనీ చేతిలో రైతుల భూములు, వ్యక్తిగత వివరాలు సేఫ్గా ఉన్నాయని ఎట్లా చెప్పగలరు? ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి వెళ్తున్న ఆదాయం ఎంత? ధరణికి అసలు చట్టబద్ధత ఏమిటి అని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ధరణి పోర్టల్పై సమగ్ర అధ్యయనం చేసి భూ లావాదేవీల వ్యవహారాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ధరణి పోర్టల్ను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారం కోసం మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సెక్రటేరియట్లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇది మొత్తానికైతే ధరణిపై ఉన్న దాన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని క్లియర్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. సరే, అన్ని స్పీడప్గా డిసిషన్ తీసుకుంటున్నాం. మరి ఎంతవరకు ఏవి అనేటి సక్సెస్ అవుతాయి అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడతాం. సినీ రంగ పెద్దలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. సిపి శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం. నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్. నగరాన్ని కాదు, స్టేట్ని కూడా చేయండి బాబు. రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం అంటే బెదిరిస్తున్నావా, లేకపోతే ఎట్లా చేస్తారో చూద్దామని అనుకుంటున్నావా? నువ్వు చేయలేంది వాళ్ళు ఎట్లా చేస్తున్నారనే. 1,00,000 రూపాయలు కూడా చేయలేనివి వాళ్ళు 2 లక్షలు చేస్తామని సరికి ఆశ్చర్యం అనిపిస్తుందా, భయం అనిపిస్తుందా? ఒకవేళ చేస్తే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ని ఓడి దేకడు. మా పని అయిపోయింది, ఇక మమ్మల్ని ప్రజలు మా మీద ఎటువంటి అంచనాలు పెట్టుకోరు, ఇక మా పని కథం అని చెప్పేసి అనుకుంటున్నావా? కాంగ్రెస్వి అలవి కాని హామీలు, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలైంది. ఆట కంప్లీట్ చేస్తారేమో చూడాలి, లేకపోతే వాళ్ళు కూడా మీలాగానే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారేమో చూడాలి. మరి రుణమాఫీ అమలుకు మేం నానా తంటాలు పడ్డాం. లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు. అర్థం చేసుకోవాలి జనాలు ఇప్పటికైనా. రుణమాఫీ అమలుకు మేము నానా తంటలు పడ్డాం అంటే రుణమాఫీ అమలు చేస్తే నానా తంటలు పడ్డాము అని అంటున్నారు. లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు. అంటే మీరు చేసిన అప్పుల గురించే కదా చేస్తున్నది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు ఎగిరేస్తావు? లెక్కలు అన్నీ తీసి బయట పెడతాం, శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని అంటున్నారు. నీకు ఇంకెందుకు బాధ? ఎక్కడికి వెళ్ళి మీ తప్పులు బయటకు వస్తాయి, మీ అప్పులు ఇచ్చేస్తారు, మీ ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇందాం అధికారంలోకి వచ్చినాకని అప్పుల గురించి తెలుస్తున్నా అంటే వస్తేనే తెలుస్తుంది, రాకపోతే ఓడికి తెలుస్తుంది. మీరు చేసిన అప్పులు ఆడ బాధ్యతలు తీసుకొని, ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని ఏమేం చేశారు అనేవి అన్నీ బయటకు తీస్తేనే తెలుస్తుంది. లేకపోతే మీరు తెలనియరు కదా ఎవరికి. నువ్వేమన్నా రిలీజ్ చేసినావా? ఇంత అప్పు తీసుకున్నాం, ఇంత ఖర్చు పెట్టినాం, ఇంత దీనికి పంపించినామని లేదు కదా. హామీలు అమలు చేయలేకే శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ. ఇంకా టైం ఉంది కదా, వాళ్ళు 100 రోజులు టైం తీసుకున్నారు. 100 రోజులు కాలే, 100 రోజుల తర్వాత చూద్దాము. నువ్వెందుకు ఇదవుతున్నావు బాధ? ఎక్కడికి వెళ్ళి నీకు బయట పడతాయి అనే విషయాలు మీ అప్పుల గురించి. కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. ప్రభుత్వం ఏర్పాటై 1 నెలైనా కాకముందే విమర్శల మంత్రి సీతక్క. మావి అమలు కాని హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి ఏంది? మాకన్నా రూపాయలు 1000 ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్లా చూపించరు? రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఫైళ్ల మాయంపై విచారణ జరుపుతాం. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో బయట పెడతామని ప్రకటన. కథం అయిపోయిందని. ఇది బయట పెడతారంటే జాగ్రత్తగా ఉంది.
గోదావరి ప్రాజెక్టుల కిందని యాసంగి నీళ్లు 28.95 లక్షల ఎకరాలకు నీళ్ళివ్వాలని శివం ప్రతిపాదన. సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్పిసి ఆయకట్టుకు క్రాప్ హాలిడే. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల కిందని యాసంగి సీజన్లో నీళ్ళు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వాటి కింద ఆయకట్టు ప్రతిపాదించలేదు. బుధవారం జలసౌధలో ఈఎన్వి మురళీధర్ అధ్యక్షతన జరిగిన స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్లో 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. నిరుడు యాసంగి సీజన్లో 33.46 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగా ఈసారి 4.51 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గింది. ఈసారి 11.57 ఎకరాల్లో వరి, 11,57,14 ఎకరాల్లో వరి, 17,38,565 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. మొత్తం 28,90,579 ఎకరాలకు 215 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఈసారి చుక్క నీళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నాగార్జున సాగర్లో ఉన్న 5,000 క్యూసెక్ల నీటిని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మొన్న ఎలక్షన్స్ టైంలో లాక్కెళ్ళిపోయారని చెప్పేసి మనం చూసినాము. అందుకోసం వాళ్ళకి అక్కడ వాటర్ ఇవ్వట్లేదని చెప్పేసి అనుకోవాలి. కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్లు. కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్. చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అది సంగతి. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 308 నుంచి 328 సీట్లు, కాంగ్రెస్కు 52 నుంచి 72 సీట్లు, తెలంగాణలో కాంగ్రెస్కు 8 నుంచి 10 సీట్లు, బీజేపీ బీఆర్ఎస్కు చెరో 3 నుంచి 5 స్థానాలు, ఏపీలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం. టైమ్స్ నౌ ఈటీసీ రీసెర్చ్ సర్వేలో వెల్లడి. చూద్దాం, చెప్పలేము ఎప్పుడు ఎట్లా పరిణామాలు మారుతాయో ఏందో తెలియదు. బీఆర్ఎస్ కూడా కాలేదు, అప్పుడే ఇటు అప్పుడే అటు. నెక్స్ట్ వచ్చేసి ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కి బాత్. నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతో దూసుకుపోతోంది. ప్రతిపక్ష నేతను పరామర్శిస్తూనే గత పాలన విధానాల ప్రక్షాళన చేస్తుంది. రాష్ట్ర మిగులు బడ్జెట్ మంచుగడ్డోలే కరిగి అప్పుల కుప్పై పెరిగిపోతోంది. ప్రజల్లో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనే అప్రజాస్వామిక కుట్రలను ఛేదించాలి. హామీలు అమలు చేస్తూనే సంపద సృష్టించాలి. తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకు విఘాతం కలిగించినా విమర్శించిన భావోద్వేగ జ్వాలలను తట్టుకోలేరు సుమా. అంతే. ఆసుపత్రి కాదది, రోగుల రక్తం పీల్చే జలగా. ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అక్రమ వసూలకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత. చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మూత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేటు ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏంటి? యూజర్ ఛార్జీలు వసూలు చేసిన లెక్కలేవి? ఈ లెక్కలపై ఆడిట్ జరిగిందా? ప్రభుత్వానికి ఇదంతా తెలిసి జరుగుతోందా? దీని వెనుక ఎవరున్నారు? ఆరోగ్యశ్రీ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలత. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు. డైరెక్టర్ జయలత ఫైల్ ఫోటో. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు పడే విధంగా ఉండాలి తప్ప వారిని పీడించే విధంగా ఉండకూడదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి మేధస్సులో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం వలన ఎన్నో వేల కుటుంబాలు బాగుపడ్డాయి. రోగాల బారి నుంచి తప్పించుకొని నవజీవనం వైపు సాగాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేక నిరుపేదల ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో లబ్ధిని పొందారన్నది నిజం. కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్కమొఖం వేసుకొని నిర్వేదంగా అమాయకులు ఉండిపోవడం జరుగుతుంది. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది. ఇది సంగతి. ఇట్లా ఉంటుంది, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతి జలగలు,
ప్రజలను పీడించుకొని తినేటోళ్ళు మేము నెంబర్ 1 మేము మంచి చేసినాం అంత చేసినాం అభివృద్ధి అనగా కేటీఆర్ ఇప్పుడు మాట్లాడాలి మరి దీని మీద. హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు బస 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతికుమారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్. ఓకే. సేవ కాదు రియల్ దందా, చారిటబుల్ ట్రస్టుకు ఇచ్చిన భూమి అమ్మకం. ఐ ఆసుపత్రి పేరుతో వ్యవహారం. ట్రస్టు భూమిని ఫ్లాట్స్గా చేసి అమ్మిన వైనం. ప్రభుత్వ రెవెన్యూ నిబంధనలకు పాతర. అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్. లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి కోర్టును బూడిడి కొట్టించిన వైనం. రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివార్లోని సర్వే నంబర్ 36లో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ చిత్ర విచిత్రాలంట. ట్రస్ట్ పేరు మీద భూములు తీసుకోవాలా అమ్ముకోవాలని చెప్పేసి ఈ రకంగా ఉన్నది. ఇట్లా చేస్తున్నారు. ట్రస్టులను కూడా నమ్మలేకుండా చేస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రైతు బంధు పంపిణీ షురు. యాసంగికి సంబంధించి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ కావడం మొదలైంది. మొదట ఎకరం భూమి ఉన్న రైతులకు రూపాయలు 5,000 చొప్పున జమ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వ్యవసాయ శాఖ నిర్వహించిన సమీక్షలో రైతు బంధు సాయం పంపిణీపై ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా వెంటనే పెట్టుబడి సాయం అందించాలని సూచించారు. రైతు బంధు కింద ఈ సీజన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరకు 5,000 పంపిణీ చేస్తోంది. మెట్రో రూటు మార్పు, ఫార్మాసిటీ తరలింపు. ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు. వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు. నగరానికి దూరంగా ఫార్మాసిటీ. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో టెండర్ను పక్కన పెట్టండి. పాత బస్తీ ఎల్బీనగర్ నుంచి ఏర్పాటు వెంటనే ప్రణాళికలు రూపొందించండి. మూసి వెంట మెట్రో రైల్ నాగోల్ నుంచి గండిపేట వరకు. ఎల్ఎన్టీ ప్రయోజనాలపై పరిశీలన. మెట్రో విస్తరణపై సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇది మొత్తానికైతే మెట్రోని డైవర్ట్ చేస్తున్నారు. ఏదైతే పాత బస్సు నుంచి అనుకున్నారో పాత బస్సు నుంచి ఏర్పాటు చేయాలని అంటున్నారు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో టెండర్ని పక్కన పెట్టాలని అంటున్నారు. చూద్దాం. అన్ని స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇంతే స్పీడ్గా ఉంటుందా లేకపోతే స్లో అవుతుందా? ఇప్పుడుంది అసలు ఆట. లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా? కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. ఆడిట్ రిపోర్టు శ్వేతపత్రం కాదా? 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు. మొదటి కేబినెట్లోని 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తామని హామీ ఏమైంది? మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అన్ని లోతుపాతులు అన్నీ తీసేసి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నాడు. అవన్నీ ఇస్తే మీ భాగవతం బయట పడుతుంది. అది మీ బాధ. ఎక్కడికి వెళ్ళి దాన్ని బయట పడనిచ్చుకోవద్దని చెప్పి చూస్తున్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తాడు. ముందే తెలుసుకొని హామీలు ఇవ్వాల్సింది పోయి రాష్ట్ర బడ్జెట్పై లెక్కలేసుకోకుండానే హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. బుధవారం శాసనసభ ఆవరణలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారంట. ఇప్పుడు నువ్వు ఏమేమి చేసినావు, ఏమేమి లెక్కలు చేసినావు అనేటి బయటకు వస్తేనే కదా తెలిసేది అసలు ఎంత ఉంది అమౌంట్ ఏందనేది. మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని నువ్వు 5.5 లక్షల కోట్ల అప్పు కిందికి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఏం లెక్కలు తెలుసుకోకుండా హామీలు ఎట్లా ఇచ్చారంటే లెక్కలు తెలాలంటే మీరు లెక్కలు చెప్పాలి కదా. మీరు లెక్కలు చెప్పండి, లెక్కలు ఎరికెళ్ళి తెలుస్తాయి. ఇప్పుడు అన్ని లెక్కలు తీసిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది అన్నీ చూస్తారు. నువ్వు ఎవరికైనా లెక్కలు చెప్పిన సందర్భం ఉందా? ఏం లేదు కదా. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ప్రతి బడ్జెట్లో అప్పుల గురించి ఉంటుందని, కాంగ్రెస్ వాళ్ళు చదవకపోతే తామేం చేస్తామన్నారు. అసలు మీరు జీవోలు పాస్ చేసిన జీవోలు పెట్టలేరు. ఎక్కడ టెండర్లు వేస్తున్నారు, ఏ టెండర్తో పిలుస్తున్నారు, ఎక్కడ ఏం లెక్కలు ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ రిలీజ్ చేసారు, ఏం లేకుండానే మాట్లాడతారా? అదే నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఉంది అసలు ఆట అని. ఇప్పుడు ఆట మొదలైంది, చేస్తారు వాళ్ళు.
మేము చెప్పిన వాటికంటే అదనంగా ఇస్తామన్నారుగా, ఆ హామీలు మీరెలా అమలు చేసేవారు? కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ, మంత్రి సీతక్క మండిపాటు. తొందరపాటు వ్యాఖ్యలొద్దని బీఆర్ఎస్ నేతలకు హితవంట. బీఆర్ఎస్ బీజేపీ నేతలకు బుద్ధి జ్ఞానం ఉందా? కడియం రాజా సింగ్ జ్యోతిష్యం చదివారా? ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలేమిటి? ఇలాంటివి కాంగ్రెస్ సర్కార్ ఉపేక్షించబోదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. పొన్నం ప్రభాకర్. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో డ్రైవర్ల ఆందోళన. తమకు జీవన భృతి పింఛన్లు ఇవ్వాలని వినతి. పలు ప్రాంతాల్లో ధర్నా, రాస్తారోకాలు. మేం కక్ష సాధించలే, అలా చేసే సగం మంది కాంగ్రెస్ నాయకులు స్కామ్లలో జైల్లో ఉండేవారు. అంటే మేము కక్ష సాధించలే కాబట్టి మా మీద మీరు కూడా కక్ష సాధించకుండ్రి, మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోయి మా తప్పులన్నింటినీ పక్కకు పెట్టురు అని చెప్పేసి. కేసీఆర్కు పనితనమే తప్ప పగతనం లేదు. పనితనం అదే, డబ్బులు సంపాదించుకోవాలా, డబ్బులు వేసుకోవాలి, ఏడని దొరుకుతాయి, అవి ఎట్లా తినాలనేది, అది తప్ప ఇంకేం లేదు. కానీ నర్సాపూర్ సభలో హరీష్ రావు వ్యాఖ్యలు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ. మీరు ఏ రకంగా కక్ష పెంచుకున్నారు, ఎవరిని ఎట్లా అనగదొక్కిరు, ఎవరిని జైల్లో పెట్టిరు, ఎవరు మీ కేసులు పెట్టిరు అనేది జనాలకు అందరికీ తెలుసు. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏంటంటే మేము చేసిన తప్పులు మా మీద కక్ష పెంచుకోకూరి, మమ్మల్ని చూసి ఉన్నట్టు వదిలేరు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నట్టుగా అనిపిస్తున్నది ఇక్కడ. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ, శాసన సభ, మండలి కలిపి ఒకే కేబినెట్లో కల్పించేలా మార్పులు చేయండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వచ్చే సమావేశం నాటికి ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. అసెంబ్లీ భవనంలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న హాలుతో పాటు గతంలో సమావేశాలు జరిగిన హాలు కూడా ఉంది. ఆ హాలులో శాసన మండలి సమావేశాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ, శాసన మండలి కలిపి ఒకే బిట్లా కనిపించేలా మార్పులు చేయాలని ఆదేశించారు. స్పీకర్గా ప్రసాద్ కుమార్ నామినేషన్ కోసం వచ్చిన సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రాంగణంలో కలియదిరిగి పరిశీలించారు. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి తదితరులు ఆయన వెంట ఉన్నారు. పచ్చదనం మరింత పెంచాలని, భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. సభ్యులు వాకింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్ ల్యాండ్స్కేప్ కోసం చర్యలు తీసుకోవాలన్నారని చెప్పేసి చూస్తున్నాము. రెండింటిని ఒకటే దగ్గర, అంటే ఏదైతే శాసన మండలి ప్లస్ అసెంబ్లీ రెండు పక్కపక్కనే, శాసనసభ, శాసన మండలి రెండు పక్కపక్కనే ఉండాలా, రెండు పక్కపక్కనే జరగాల, సేమ్ పార్లమెంట్లో ఉన్నట్టుగా ఉండాలని చెప్పేసి ఏమో మార్పులు చేస్తున్నారు, అధికారులకు సూచించారు అని చెప్పేసి వార్తను చూస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్న న్యూస్. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పీడప్ పెంచింది, అందరి మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి కనబడుతుంది. సరే, ఏ రకంగా ముందుకెళ్తారు, ఏం చేస్తారు, ఇదే స్పీడ్ని కొనసాగిస్తారా లేదా అనేది ముందుగా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై తెలంగాణ.